చెప్పండి, అక్క చెల్లెల మధ్యలో ఒక్కరిలో స్వార్థం ప్రారంభమైన కుటుంబంలో స్తోత్రం భయంకరమైన కలవరం. అవునా కాదా? ఎన్ని కుటుంబాల నెమ్మది ఉంది? ఆస్తుల కొరకు గొడవ, కట్టు పంచాయతీల గొడవ, స్వార్థం, స్వయం. అందరికీ తెలుసు నాది కాదు అంటారు, కానీ దారిద్ర్యంగా కొట్లాడతారు. పైకి వద్దు వద్దు అంటారు, లోపల మాత్రం కావాలి అనే ఆశ. నాకు పేరొద్దు, నాకు హోదొద్దు, నాకు ఏమొద్దు, పైకి మాత్రం ఏమొద్దు. దొంగలారా, లోపల ఒకటి పైకి ఒకటి. నేను సత్య సంఘం, నేను సత్య పాస్టర్, నేను ఏమనుకున్నా ఏది నాకొద్దు, కానీ నేను చూస్తే అన్ని నాయే. ఏది సత్యం, ఏది ఉపదేశం? స్తోత్ర. ఆస్తులు కాదు ఆత్మలు కాదని ప్రయాసపడిన వారు నేడు ఆస్తుల వెంబడి పరిగెత్తుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారమైన ప్రారంభమైన ఈ పరిచర్య, ఆత్మానుసారముగా ప్రారంభమైన ఏ పరిచర్య నేడు శరీరానుసారంగా ముగిస్తున్నారు. ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీ రక్షింపడిన దినాల్లో కడుపు కట్టుకొని తిండి లేకపోయినా మీకోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఇంటింటికి వచ్చి మీకు సువార్త ప్రకటించిన స్తోత్రం సేవకులు ఈరోజు ఎక్కడా? స్తోత్రం, హల్లెలూయా. ఆత్మల కొరకు ప్రారంభమైన పరిచర్య ఎక్కడ ముగిస్తున్నారు? ఆత్మానుసారంగా ప్రారంభమైన పరిచర్య ఎక్కడ ముగిస్తుంది ఇప్పుడు? హల్లెలూయా. దేవుడు లోకానికి వచ్చింది, పైకి వద్దు, అది ఏమొద్దు. ఎంత సమర్పణ, ఎవరికి లేదు సమర్పణ. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ లేదు సమర్పణ. స్తోత్రం, హల్లెలూయా. పైకేమో దుస్తులారా, సున్నమగొట్టిన సమాధులారా, దుర్వాసన. అనేక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దుర్వాసన వస్తుంది. ఆత్మీయ ఉత్సవం, ఆత్మీయ సత్వీయులుగాక పరిపక్వత విశ్వాసుల సంఘములో ఎక్కడ? ఆత్మల పట్ల భారం, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, సువార్త. ఈరోజు స్తోత్రం కనుగాక ఆస్తుల కొరకు గొడవలు. స్తోత్రం, హల్లెలూయా. పైకి వద్దు, లోపలేమో. మీరెవరు నమ్మాలి? మీరెవరు చెప్పండి, మీరెవరు? గట్టిగా నమ్మకం చూసారండి. హల్లెలూయా. ఎవరండి మీరు? శాస్త్రులు, పరిచయులే. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేయ ప్రతి వాడు పాపానికి. నిజంగా దేవుడు మనల్ని పిలిచింది కట్టుటక కొనగొట్టుటక. చెప్పండి, కట్టువారు ఎవరు? జెరుబాబెలుతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కూలిపోయిన మందిరాలు తిరిగి కట్టు. నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నీ శక్తి చేత నీ బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా నీ ఏలేశ్వరములో నా కార్యములు జరిగించబోతున్నాను. ఇది నీ శక్తి వల్ల కాదు, ఇది నీ బలం వల్ల కాదు, నా ఆత్మలో నీ వల్ల కుమరిస్తున్నాను. కట్టుటకులో కూలగొట్టుటకు కాదు. స్తోత్రం కనుగాక, హల్లెలూయా. దేవుడు కట్టడానికి అభిషేకం ఇచ్చాడు, విడిపించుటకు అభిషేకం. దేనికి అభిషేకం? చెప్పండి, శక్తి దేనికి కావాలి? హల్లెలూయా. కట్టడం, కూలగొట్టడం ఎంతసేపు అండి? కూలగొట్టడం ఎంతసేపు? స్తోత్రం కనుగాక 2 నిమిషాల పని కట్టు. ఇప్పుడు ఇది కూలగొట్టడం ఎంతసేపు? అది కట్టుతే దేవుడు మాకిచ్చిన అభిషేకం కూలగొట్ట పరిచర్య కాదు, కట్టే పరిచర్య. ఒక్కొక్కరిని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ముడత మచ్చ కలంకము డాగు లేకుండా మహిమగల సంఘముగా నిర్దోషమైన పెళ్లి కుమార్తెముగా ప్రభు రాకడలో సంఘము నిలబడును గాక, సంఘము ఆయత్తపరచబడును గాక, వధువు సంఘముగా సంఘము సిద్ధపరచబడాలి. ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది దగ్గెక్కువయో ఏదో మంచి కాదు, సంఘం సిద్ధపరచబడాలి. అక్రమం లోకంలో విస్తరిస్తుండగా సాతాను తనకు సమయం కొంచెమేని గర్జించి సింహం వల్ల ఎవరి మృంగుదల వెతుకుతూ తిరుగుచుండగా, హల్లెలూయా. మా మధ్యలో ఒక సహోదరుడు ఉన్నాడు. గతంలో ఒక సాక్షి చెప్పాడు, ఒక దర్శనము సాక్షి చెప్పాడు. మొత్తానికి కాచిపేటలో మీటింగ్ జరిగినప్పుడు పాస్టర్ నేను పడుకున్నాను, నాకు ఒక 3 గాడిదలు కనపడుచున్నవి.
కొన్ని గాడిదలు నాకు కనబడుచున్నవి. హల్లెలూయా. ఆ గాడిదలు యేసును మోసుకొని తిరుగుతున్నాయి. అవి గాడిదలే యేసును మోస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అవి గాడిదలే, ఎన్నిక లేని వారే. అవి గాడిదలు ఎవరు ఎన్నుకుంటారు? గాడిదలు ఎవరి దగ్గర ఉంటాయి? సాకులం దగ్గర ఉంటాయి, పాత బట్టలు మోసే. కానీ హల్లెలూయా, ఒక గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. గాడిద పిల్లని ఏర్పరచుకొని నన్ను మోయటకు స్తోత్రం కలగాక. ఎక్కడికి మోసుకొని పోయి తెలుసా? అవి ఎక్కడ మోసుకొని పోయండి చెప్పండి. గాడిద యేసుని మీద కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకుపోయింది చెప్పండి? ఎక్కడికి? యెరూషలేము మందిరంలోనికి. కారణం ఏంటి తెలుసా? హల్లెలూయా. గాడిదకు దేవాలయానికి ఉన్న తేడా తెలుసా? గాడిద మీద యేసున్నాడు, దేవాలయంలో దొంగలున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయంలో ఏమో దొంగలు, గాడిద మీద యేసయ్య. హల్లెలూయా, స్తోత్ర స్తోత్ర. యేసు ఎక్కడా? ఇది శృంగారమైన దేవాలయం, పేరేమో దేవుని ఆలయం, కానీ ఉంది లోపల దొంగలు, ఉంది లోపల స్వార్థపరులు, ఉంది లోపల దొంగ స్వార్థపరులు, స్వనీతిపరులు, గర్విష్ఠులు, లంచగొడ్డులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, అక్రమ సంబంధం ఉన్నవారు. ఎంత భయంకరమైన పాపం అంటే వాక్యం రాబడింది, ఒక స్త్రీని మోహంతో చూడదని వాక్యం రాబడింది. స్తోత్రం. ఇంకా వాక్యం రాబడింది, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునికి వైరము. కానీ ఇన్ని వాక్యం తెలిసిన హల్లెలూయా పెంట కోసం దేవుని మహిమ నష్టపరుచుకుంటున్నవారు. హల్లెలూయా. కనుక వాక్యం రాబడింది, దేవుడు ఏం చేశాడంట చెప్పాలి? ఏం చేశాడంట? వారి మూలుగులు విన్నాడు. హల్లెలూయా. వారి మూలుగులు విన్నాడు. వాళ్ళ దీన స్థితిని దేవుడు చూశాడు. చూసేమంటున్నాడు, ఇప్పుడు నేను దిగి వచ్చి ఉన్నాను. నిజంగా చెప్పండి, దేవుడు ఎవరి పక్షం ఉంటాడు తెలుసా? దేవుడు ఎవరి పక్షం ఉంటాడు? బలహీనుల పక్షం ఉంటాడు. దిక్కు లేని వారికి చెప్పండి, నిస్సహాయులకు మనకు ఒక ఆశ్రయపురం. మనం ఉదయం విన్నాం, మనకు ఒక ఆశ్రయపురం ఉంది. నువ్వు ఆదరణ, అందుకని వాక్యం పెడితే అది ఆదరణ లేక గాలి వాన చేత కొట్టబడుచున్న దాన నీలాంఛనములతో నేను కట్టుదను. నమ్మిన వారు దేవుని స్తుతించుదురుగాక, నమ్మిన వారు దేవుని మహిమపరచుదురుగాక, నమ్మిన వారు దేవుని ఆరాధించుదురుగాక. హల్లెలూయా. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నేను విడవబడిన దానను, నేను విడవబడిన వాడును అని కృంగిపోతున్నావేమో, భయపడకు. ఇదిగో నేను నీకు తోడయున్నాను. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి తప్పని వాడు. ఆదరణ లేక, నెమ్మదిలో నన్ను ఆదరించేవారు లేరు. ఆఖరి అనుకుంది, నాకు ఒక యజమాని దొరికాడు, నాకు ఒక యజమాని దొరికాడు. ఇంకా నేను యజమాని ఇంట్లో యజమానురాలుగా బ్రతుకుతాను, ఇంకా నాకేంటి బాగుంది అనుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. మనకు ఒక నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆదరణ లేక, నెమ్మది లేక ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు. అయ్యో మా బతికింతేనా, ఇంకా మా జీవితం ఇంతేనా, ఇంకా మేము ఇక్కడ ఐగుప్తులోనే స్తోత్రంగా మా బ్రతుకు కొనసాగించాలా? ఎంతకాలం? దేవుడు వారి మూలుగులో విన్నాడు. దేవుడు వారి దీన స్థితిని చూశాడంట. చూసి ఎప్పుడు దిగి వచ్చాడు చెప్పాలి? ఎవరు దిగి వచ్చారంట? ఆయన రథాల, ఆయన దూతల, ఆయనయా? చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఎవరు దిగి వచ్చారు? ఆయనే దిగి వచ్చాను. ఆయన సైన్యములకు సారథిగా ఉండి బలహీనుల పక్షమున బలవంతుడైన ఫరోను ఐగుప్తుల ముంచుల కొరకు బలవంతుడైన దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు, నీ ధైర్యం ఎవరు, నీ బలం ఎవరు? మా ధైర్యం క్రీస్తే, మా బలము క్రీస్తే. దావీదు అంటున్నాడు, నీవు నాకు బలమైన దుర్గముగా ఉంటివి, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, నీ రెక్కల చాటు నేను దోకొందును. హల్లెలూయా. ఎంతకాలం మనుషుల మీద ఆధారపడి మోసపరచబడతావు? దేవుని వైపు చూడు. నిన్ను కట్టుటకు దేవునికి అధికారం ఉంది. హల్లెలూయా. దేవుడు వారి దీన స్థితిని చూసి దేవుడే దిగి వచ్చాను. హల్లెలూయా. ఆత్మైన దేవుడు, వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యలోకి ఏం చేశారంట? దిగి వచ్చాడు.